నేను బాంబ్స్ కూడా పిలుస్తాను. చచ్చేదాకా కలుసుందామన్నావు కదరా. ఎందరెందరో దరిలో దరిలో ఎవరు ఎవరో ఇందరిలో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. సినిమాలు అన్నాక హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. కొన్ని సినిమాలు పెద్ద హిట్స్ అయినా కూడా కాలం గడిచే కొద్దీ మర్చిపోతూ ఉంటాం. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఎన్నేళ్ళైనా గుర్తుంటాయి. అయితే ఒక సినిమా ఏ విధంగా సక్సెస్ఫుల్ అవ్వాలో అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయితే, సినిమా రిలీజ్ కి ముందే మ్యూజిక్ పరంగా చార్ట్ బస్టర్ హిట్ అయితే, రిలీజ్ అయ్యాక టాక్ అనేది సరిగ్గా పడి కలెక్షన్లతో దద్దరిల్లిపోయే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తే, అండ్ సినిమా రిలీజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇయర్స్ కి కూడా మెమరబుల్ మూవీగా గుర్తుండిపోతే రంగం సినిమా అవుతుంది. జర్నలిజం పైన ఎప్పుడు తమిళ వాళ్ళు సినిమా తీసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ తమిళ వాళ్ళు తప్ప ఎవరూ తీలేరు అనే రేంజ్ లో ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఒక కథని ఇలా కూడా చెప్పచ్చు, ఒక పాయింట్ ని ఇలా కూడా చూపెట్టచ్చు అని షాక్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండేదంటే, ఒక డబ్బింగ్ సినిమా హీరో ఎవరో కూడా తెలియకుండా రిలీజ్ అయితే, సినిమా రిలీజ్ అయిన తర్వాత తన హెయిర్ స్టైల్ ని ఫాలో అవడం, డ్రెస్సింగ్ స్టైల్ ని ఫాలో అవడం, ఇండస్ట్రీ హిట్ మగధీర లాంటి సినిమా తర్వాత చరణ్ చేసే సినిమాలో స్పూఫ్లు పెట్టే రేంజ్ లో, స్టార్ హీరోల నెంబర్లని దాటేసే రేంజ్ లో, టాలీవుడ్ లో 2011లో సమ్మర్ హిట్ అని చెప్పుకునే మిస్టర్ పర్ఫెక్ట్ కంటే కూడా ఎక్కువ సెంటర్స్ లో 100 డేస్ ఆడే రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సైడ్ క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు కూడా తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ ని సొంతం చేసుకున్నారు. అది కూడా తెలుగులో. 2011 తమిళ్లో టాప్ 3 గ్రాసర్ అవడమే కాకుండా టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసెస్ లో ఒకటిగా నిలిచిన సినిమా. అసలు రంగం అనేది మామూలు సెన్సేషన్ కాదు. డబ్బింగ్ సినిమాల పరంగా తెలుగు స్టేట్స్ లో 100 డేస్ ఆడిన ఆఖరి సినిమా చూస్తే 10 ఏళ్ల క్రితం బిచ్చగాడు సినిమా కనిపిస్తుంది. అండ్ బిచ్చగాడు నుంచి కొన్నేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ కనిపించే ఒకే ఒక సినిమా రంగం ఫిలిం. ఈ సినిమా దెబ్బకి జీవాకు కూడా ఇక్కడ మార్కెట్ అయితే వచ్చేసింది. ఆడియన్స్ తర్వాత జీవాని ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకునే వాళ్ళు అంటే, శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ తీసే సినిమాలో హీరో జీవాని అనుకుని థియేటర్స్ కి ఫస్టే చాలా మంది వెళ్లారు. స్నేహితుడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి విజయ్ ఎవరో ఎవరికీ తెలీదు. జీవా అండ్ పక్కనున్న శ్రీరామ్ కూడా తెలుగు వాళ్ళకి తెలుసు. ఆ సినిమాకి ఇక్కడ ఓపెనింగ్స్ లో ఫస్ట్ కారణం శంకర్ అయితే సెకండ్ కారణం జీవా. జీవా సినిమాలు రంగం తర్వాత చాలా వరకు ఇక్కడ 70 రిలీజ్ అయ్యి మినిమం 50 లక్షలతో ఓపెన్ అయ్యేవి. బట్ దాని తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత బ్లాక్ అండ్ టీటీటీ వంటి సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయినా కూడా అవి ఇక్కడ 70 అయ్యేసరికి మార్కెటే లేదు. రంగం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇక్కడ ఇంత పెద్ద హిట్ అవడానికి రీజన్స్ లో 50% ఖచ్చితంగా కంటెంట్ అయితే, మరొక 50% సినిమాలో ఉన్న మ్యూజిక్. డబ్బింగ్ సినిమాలో ఒక్క సాంగ్ హిట్ అయితేనే తెలుగులో చాలా హడావడి చేస్తూ ఉంటాం. అలాంటిది అప్పట్లో రంగం ఆల్బమ్ అనేది ఒక సెన్సేషన్. ఈ మంచుల్లో 2011లో ప్రేమ కవలి ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో అదే రేంజ్ లో మ్యూజికల్ చార్ట్ బస్టర్ అయింది రంగం ఫిలిం. అలాంటి సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 15 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో లేట్ చేయకుండా రంగం డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 59th ఎపిసోడ్ అండ్ కాలీవుడ్ ఫైనల్ రన్ సిరీస్ లో 4th ఎపిసోడ్. ఇప్పటికీ ఈ సిరీస్ లో 58 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే, ఈ సినిమా తమిళ్లో తెలుగులో ఒకే రోజు రిలీజ్ కాలేదు. తమిళ్లో ఈ సినిమా ఏప్రిల్ 22న కేవో అనే పేరుతో రిలీజ్ అయింది. అండ్ చాలా తక్కువ స్క్రీన్స్ లో చాలా తక్కువ బస్ తో రిలీజ్ అవడంతో 75 లక్షల వరకు గ్రాస్ తో ఓపెన్ అయింది ఈ సినిమా. అది కూడా వరల్డ్ వైడ్ గా. బట్ టాక్ అనేది ఫస్ట్ డేనే వచ్చేయడంతో డే 2 నుంచి లక్షల నుంచి కోట్లలోకి వెళ్లిపోయింది ఈ సినిమా. సో తమిళ్లో బ్లాక్ బస్టర్ అవడంతో తెలుగులో మే 13న మంచి థియేటర్ కౌంట్ తోనే రిలీజ్ చేశారు. ఇక తమిళ్లో బ్లాక్ బస్టర్ అవడంతో తెలుగులో మే 13న రిలీజ్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, డబ్బింగ్ సినిమాలకి మామూలుగా ఎవరో ఒకరో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఉంటారు. బట్ ఇక్కడ చూస్తే 8 టెరిటరీస్ కి కూడా డిస్ట్రిబ్యూటర్లు 8 మంది అయితే ఉన్నారు. లైక్ నైజాం నుంచి సురేష్ ప్రొడక్షన్, సీడెడ్ నుంచి ఎన్వి పిక్చర్స్, ఉత్తరాంధ్ర నుంచి పూర్వీ వాళ్ళు. అలా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ ఏకంగా 4 కోట్ల వరకు జరిపారు. ఎలాంటి మార్కెట్ లేని తమిళ హీరోకి తెలుగులో 4 కోట్ల బిజినెస్ చేరడం అదే ఫస్ట్ టైం. బట్ అప్పటికే రిలీజ్ అయిన తెలుగు సాంగ్స్ అనేవి హిట్ అవడంతో తెలుగు స్టేట్స్ లో డే 1 40 లక్షల షేర్ తో ఓపెన్ అయింది ఈ సినిమా. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి పక్కన 100% లో శక్తి, తీన్మార్, మిస్టర్ పర్ఫెక్ట్, నేను నా రాక్షసి, సీమ టపకాయ్, వీర వంటి ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఆడుతున్నా కూడా
ఆ అన్ని సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, బట్ నిలబడి 100 రోజులు ఆడింది ఈ సినిమా. మిస్టర్ పర్ఫెక్ట్ కంటే ఎక్కువ సెంటర్స్ లోనే 100 days ఆడింది. ముందుగా తెలుగు స్టేట్స్ నుంచి చూసుకుంటే నైజంలో 4 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ కి హ్యూజ్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా 4 కోట్ల షేర్ డబ్బింగ్ సినిమా తెలుగు స్టేట్స్ మొత్తం మీద తీసుకొస్తేనే హిట్ అనిపించుకునే రోజులవి. అలాంటిది తెలుగు స్టేట్స్ మొత్తం మీద జరిగిన బిజినెస్ ని నైజం నుంచే రికవర్ చేసింది ఈ సినిమా. ఇక సీరియల్లో అయితే 2.2 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. డబ్బింగ్ సినిమాలకి ఈ రోజుకి కూడా సీరియల్లో అంతంత నంబర్లు రావట్లేదు. ఇక ఉత్తరాంధ్రలో 2 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ పూర్వీ పిక్చర్స్ వాళ్ళకి హ్యూజ్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా ఈస్ట్ లో 82 లక్షలు, వెస్ట్ లో 70 లక్షలు, గుంటూరులో 75 లక్షలు, కృష్ణలో 71 లక్షలు, నెల్లూరులో 65 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 12.2 కోట్ల మార్క్ దాటగా గ్రాస్ 20 కోట్ల మార్క్ దాటింది. ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో జరిగిన బిజినెస్ 4 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఓవరాల్ గా 8.2 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తూ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ అనే వర్డిక్ట్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. హైదరాబాద్ సప్తగిరి 70mm లో 120 రోజుల పాటు 4 షోస్ తో రన్ అయ్యి థియేటర్ రికార్డ్ పెట్టగా 2011లో సమ్మర్ హిట్ గా చెప్పుకునే మిస్టర్ పర్ఫెక్ట్ 100 days ని 9 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన రంగం సినిమా 21 థియేటర్స్ లో 100 days ని కంప్లీట్ చేసుకుంది. ఖచ్చితంగా 2011లో డబ్బింగ్ సినిమాల పరంగా టాప్ గ్రాసర్ ఇదే అనుకున్నారంతా. కట్ చేస్తే దివాళీకి వచ్చిన 7 Sense సినిమా కాస్త మార్జిన్తో రంగం సినిమాని క్రాస్ చేసింది. బట్ అయినప్పటికీ తెలుగు సినిమాల పరంగా చూసినప్పటికీ కూడా దూకుడు మిస్టర్ పర్ఫెక్ట్ కందిరిగా 100% లవ్, మిరపకాయ అలా మొదలైంది తర్వాత టాప్ గ్రాసర్ అనిపించుకుంది ఈ సినిమా. తెలుగు సినిమాల పరంగా చూసినా కూడా టాప్ 10 గ్రాసర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. దెబ్బకి మూవీలో కనిపించిన సెకండ్ హీరోయిన్ తో పాటు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా తెలుగులో చాలా ఛాన్సులు అయితే వచ్చాయి. ఒకే దెబ్బకి జీవకి తెలుగులో మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 75 లక్షలతో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 నుంచి 1.2 కోట్లు 1.3 కోట్లు రేంజ్ లో కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళగా ఓవరాల్ గా ఫైనల్ రన్ లో 31 కోట్ల పైన గ్రాస్ అయితే తమిళనాడు నుంచి కలెక్ట్ చేసింది. అప్పటికి తమిళనాడులో 30 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్ అండ్ సూర్య. అంటే స్టార్ హీరోల తర్వాత ఈ ఫీట్ అందుకుంది జీవా మాత్రమే. నిజానికి ఈ సినిమా టైంకి జీవా స్టార్ హీరో లీగ్ లోకి వెళ్ళిపోతాడు అనుకున్నారంతా. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇక ఈ సినిమా దెబ్బకి స్నేహితుడు సినిమా కూడా ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు మన వాళ్ళు. ఇక కర్ణాటక, కేరళలో చాలా లిమిటెడ్ స్క్రీన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 2.5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇక ఓవర్సీస్ లో కూడా చాలా చిన్నగానే రిలీజ్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా 0.8 మిలియన్ వరకు కలెక్ట్ చేసింది. రూపీస్ లో ఈ లెక్క 3 కోట్ల పైనే ఉంటుంది. అలా రంగం సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 58 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 30 కోట్లు దాటింది. 2011 టైంకి 30 కోట్ల షేర్ అందుకున్న హీరోలు స్టార్స్ మాత్రమే అండ్ 50 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోలు 90s లో కమల్ అండ్ రజనీ, 2005లో సూర్య, విక్రమ్, లేట్ 2010లో అజిత్ అండ్ విజయ్. తర్వాత ఈ ఫీట్ అందుకుంది జీవానే. దెబ్బకి ఆడియన్స్ నుంచి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోవడంతో రంగం 2 అనే సినిమా కూడా తీశారు. బట్ అదైతే చాలా పెద్ద ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమా ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్ గా ఫస్ట్ హీరో క్యారెక్టర్ చేయాల్సింది సింబు పైన వారం రోజులు షూటింగ్ తీశారు కూడా. బట్ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సింబు ప్లేస్ లోకి జీవా అయితే వచ్చాడు. దరిద్రం అనేది ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ గా సింబుని చూపిస్తే చాలు. లేకపోతే మన్మథ వల్లభ సినిమాలు ఇచ్చిన ఊపులో రంగం లాంటి హిట్ పడుంటే తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్ పెట్టేసి ఉండేది ఆ సినిమా. అలానే ఈ రోజుకి కూడా మార్కెట్ అనేది ఉండుండేది. ఇక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నేను ఈ సినిమా చూసింది థియేటర్లోనే బ్లాక్ లో కొనుక్కుని మరీ చూసాం. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. తర్వాత డివిడీలో కూడా చాలా సార్లు చూసాం అండ్ ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా స్కిప్ చేయకుండా చూడగలిగే సినిమాల్లో ఇది కూడా ఒకటి. మెయిన్ గా ఎప్పుడైతే సినిమా క్లైమాక్స్ లో హీరో ఆ ల్యాండ్ మైన్ నుంచి వెనక్కి దూకుతాడో కాలేజ్ టైంలో షార్ట్స్ అన్ని గుర్తొచ్చినప్పుడు నిజంగా డైరెక్టర్ కేవీ ఆనంద్ని అప్రిషియేట్ చేయక తప్పదు. ఆ రేంజ్ లో రాసుకున్నాడు సినిమా. మరి మీరే థియేటర్లో మూవీ చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది రంగం సినిమా ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.